వాళ్ళంతా సీనియర్ పొలిటీషియన్స్. ఒకరొకసారి, మరొకరు 2 సార్లు, ఇంకొకరు 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ కోసం పోటీ పడ్డారు. అధినేత బుజ్జగింపులతో వెనక్కు తగ్గారు. అధినేతపై నమ్మకం, భవిష్యత్తుపై ఆశలతో కూటమి కోసం సర్వశక్తులు ఒడ్డారు. ఎన్నికలయ్యాయి. కూటమి ప్రభుత్వం విజయ దుందుబి మోగించింది. 1.5 ఏళ్ల పాలన కూడా పూర్తయింది. సీన్ కట్ చేస్తే ఆ సీనియర్లందరినీ అధినేత పక్కన పెట్టేశారట. ప్రభుత్వ పాలనలో ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వడం లేదట. శాసనసభ్యులు, మంత్రులుగా పనిచేసిన వారికి సైతం మొండి చెయ్యి చూపుతున్నారట. దీంతో ఆ మాజీలు అధికార పార్టీ పైన, అధినేత పైన గుర్రుగా ఉన్నారట. ఇంతకీ ఎవరా పాత కాపులు? అధినేత వారికి రామ్ రామ్ చెప్పడం వెనుక మతలబేంటి? వాజ్ దిస్ ఓల్డ్ లీడర్స్ ఫ్యూచర్ పాలిటిక్స్? కూటమి ప్రభుత్వం కొలువుదీరాక టీడీపీలో యువరక్తం తొణికిసలాడుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఓ ప్రణాళిక ప్రకారం యువనేత లోకేష్కు అనుకూలమైన కొత్త తరం నాయకత్వానికి టీడీపీ ప్రాధాన్యత ఇచ్చింది. హేమాహేమీలైన సీనియర్లను బుజ్జగించి పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామంటూ ఎన్నికల్లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధినేతపై నమ్మకం, పార్టీపై మమకారంతో నెల్లూరు జిల్లాలో సీనియర్ నేతల పదవుల కన్నా పార్టీ అధికారంలోకి రావడమే మిన్నా అని అహర్నిశలు పనిచేశారు. అధినేత చెప్పిన అభ్యర్థుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డి విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఇంతవరకు బాగానే ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సీనియర్లను పార్టీ పట్టించుకోవటం లేదట. తమ సహకారంతో గెలుపొందిన స్థానిక శాసనసభ్యులు సైతం కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదట. దీంతో చాలామంది సీనియర్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఇంతకీ ఎవరా నేతలు? నియోజకవర్గాల్లో ఆ సీనియర్ల బలం, బలగం ఎంత? ప్రస్తుతం వారి పరిస్థితేంటి? పార్టీ అధినేత పక్కనబెట్టిన ఆ నేతలెవరు? ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థుల గెలుపునకు సీనియర్లుగా ఉన్న మాజీలు తమ పూర్తి సహాయ సహకారాలను అందించారు. అప్పట్లో అధికారపక్షమైన వైసీపీని కాదని కొందరు టీడీపీ అధినేత చెంతన చేరారు. కొందరు కుటుంబ సభ్యులను, సొంత పార్టీని పక్కనబెట్టి కూటమిలోకి వచ్చి టీడీపీకి మద్దతు పలికారు. ఇందులో ఉదయగిరికి 4 సార్లు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీపై అసమ్మతి బావుటా ఎగురవేసి సోదరుడైన మాజీ ఎంపీ మేకపాటి రాజామోహన్ రెడ్డితో విభేదించి టీడీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశించారు. కానీ అధినేత సమీకరణాల్లో చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ దక్కలేదు. ఎన్నికల అనంతరం ప్రాధాన్యత ఇస్తామంటూ అధినేత, యువనేత ఇద్దరూ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి శాంతకుమారికి హామీలు ఇచ్చారు. కానీ ఎన్నికలయ్యాక వారిద్దరినీ అధికార పార్టీ పక్కన పెట్టేసింది. మొన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అయినా ప్రాధాన్యత కలుగుతుందని ఆశపడ్డ మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సతీమణి శాంతకుమారికి అక్కడ నిరాశే కలిగింది. శాంతకుమారి ప్లేస్లో స్థానిక శాసనసభ్యులు మరొకరిని ప్రతిపాదించడంతో చంద్రశేఖర్ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. అన్నదమ్ములను వదులుకుని వైసీపీకి దూరమై టీడీపీ అధినేతను నమ్మి వస్తే తమకు ఇలా అన్యాయం జరిగిందంటూ అనుచరుల వద్ద వాపోతున్నారట. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో సీనియర్ల పరిస్థితి అంతకన్నా దారుణంగా మారిందట. ఆ నియోజకవర్గంలో 2 సార్లు శాసనసభ్యులుగా బలమైన సామాజిక వర్గం అండదండలు కలిగిన మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడికి ఎన్నికల అనంతరం కనీస ప్రాధాన్యత ఇవ్వలేదట. పలుమార్లు తన పరిస్థితిని అధినేతకు వివరించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆయన తన సామాజిక వర్గం వద్ద వాపోతున్నారట. ప్రస్తుతం ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డితో ఉన్న విభేదాలే కొమ్మి లక్ష్మయ్య నాయుడికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదన్న చర్చ ఆ నియోజకవర్గంలో జోరుగా సాగుతోందట. ఆత్మకూరులో వైసీపీని ఎదుర్కొని 2 సార్లు పరాజయం పాలైన గుంటూరు కన్నబాబు పరిస్థితి అలాగే ఉందట. యువనేతతో సంబంధం కలిగినప్పటికీ పార్టీలోనూ, పదవుల్లోనూ కన్నబాబుకి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన అనుచరవర్గం అసంతృప్తితో ఉందట. దీంతో ఆత్మకూరు నియోజకవర్గంలోని అసమ్మతి నేతలు కొందరు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై చీటికి మాటికి అధినేతకు ఫిర్యాదులు చేయటం, ఆపై అసమ్మతిని వెళ్లగక్కుతూ ఉన్నారట. ఇది నియోజకవర్గ టీడీపీలో కొంత గందరగోళాన్ని కలిగిస్తోందన్న వాదనలు ఉన్నాయట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రిజర్వ్డ్ నియోజకవర్గమైన సూళ్లూరుపేటలో 3 సార్లు శాసనసభ్యులుగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన పరసా వెంకటరత్నం పరిస్థితి ఆ నియోజకవర్గంలో అగమ్యగోచరంగా మారిందట. ఆయన భవిష్యత్తు రాజకీయాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయట. ఎన్నికలకు ముందు టికెట్ కోసం ప్రయత్నించగా అధికారంలోకి వస్తే అందలమెక్కిస్తామంటూ అధినేత హామీ ఇచ్చారని, ఆపై తమను పట్టించుకోవడం లేదంటూ పరసారత్నం అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. టీడీపీలో సీనియర్ నేతగా, పార్టీనే పరమావధిగా ఆవిర్భావం నుంచి ఉన్న తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై పరసా వెంకటరత్నం సైతం ఇటీవల పార్టీలో సైలెంట్ అయ్యారట.
అధినేత సహకారం లేక ఇటు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు సైతం ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ అనుచరుల వద్ద వాపోతున్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న తమను గాలికి వదిలేయటం కలిచివేస్తోందని పార్టీలోని సీనియర్ల వద్ద ఇటీవల మాజీ మంత్రి పరసా వెంకటరత్నం ఆవేదన వ్యక్తం చేశారట. ఇక కావలి నియోజకవర్గంలో పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ అక్కడి తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారట. ప్రత్యేకించి కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా పనిచేసిన మాజీ మంత్రి ప్రముఖ పారిశ్రామికవేత్త ఒంటేరు వేణుగోపాల్ రెడ్డికి కూటమి పాలనలో కనీస ప్రాధాన్యత లేదని ఆయన అనుచర వర్గం గుర్రుగా ఉందట. అధినేతను నమ్మి ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డిన తనకు స్థానిక శాసనసభ్యుల నుంచి గాని పార్టీ అధినేత నుంచి గాని సహకారం లేదంటూ మాజీ ఎమ్మెల్యే ఒంటేరు తన అనుచరుల వద్ద అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల కావలి నియోజకవర్గంలో మరికొందరు టీడీపీ సీనియర్లు సైతం స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అధినేత వద్ద తమ రాజకీయ భవిష్యత్తుపై తాడోపేడో తేల్చుకుంటామంటూ టీడీపీ సీనియర్ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే సవాళ్లు విసురుతున్నారట. కార్పొరేషన్ ఇతర రాష్ట్ర స్థాయి పదవుల్లో అవకాశం కలుగుతుందని భావించిన మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డికి కనీస ప్రాధాన్యత లేకపోవడంతో ఆయన అధికార పార్టీ నేతలపై తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు ఉదయగిరి నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సైతం టీడీపీ స్థానిక శాసనసభ్యులపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారట. కార్పొరేషన్ పదవుల్లోనూ రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవిలోనూ ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన అనుచర వర్గం టీడీపీ అధినాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. ఇక జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి సహా పలు నియోజకవర్గాల్లోని సీనియర్లు సైతం తమకు పార్టీ కనీస ప్రాధాన్యత ఇవ్వలేదన్న అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొత్త రక్తం అవసరమైనా ఇదే సమయంలో పాతవారికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారట. మొత్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పాత కాపులను టీడీపీ పక్కనబెట్టడంతో పలు నియోజకవర్గాల్లో అసమ్మతి అంతకంతకు పెరుగుతోందట. దీనిపై అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.